ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారస్. ఈ రోజు వీడియోలో ఏంటంటే థంబ్నైల్ అయితే చూసేసే ఉంటారు కదా, డే 3 అనమాట. సో కొంచెం చిల్ అవుదామని చెప్పి, ఎలాగో సండే అనమాట. సో కొంచెం అలా మెయిన్ రోడ్ వెళ్ళిపోయి షాపింగ్ అది చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మెయిన్ రోడ్లో ఎలా ఉంటుంది ఏంటి అంటే, రాజమండ్రి మెయిన్ రోడ్ నేను ఎప్పుడు వ్లాగ్ అనేది తీయలేదండి. సో మెయిన్ రోడ్లో ఎలా ఉంటుంది నాకు తెలిసి అయితే చాలా రద్దీగానే ఉంటుంది, ఎందుకంటే సండే ఒకటి. సో చూడాలి, వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది క్రౌడ్ అనేది చూసి మొత్తం అంతా మీకు చూపించేస్తాను. ఎంత వీలైతే అంత తప్పకుండా అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. మర్చిపోయాను, ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ చూడనమాట. ఇప్పుడు వచ్చేయండి, వెళ్దాం. డే 3లో అమ్మ వచ్చేసి వంకాయ ఉల్లి కారం అయితే చేసిందండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు నేను చూపించేస్తున్నా కదా, సేమ్ అలాగే వేసుకోండి. మీరు కూడా ఎంతెంత క్వాంటిటీ చూపిస్తున్నానో అంతంత వేసుకోండి. చాలా బాగుంది కర్రీ అయితే. అండ్ అది కర్రీ కాదు, ఫ్రై టైప్ అనమాట. చాలా బాగా వచ్చింది. అండ్ అవన్నీ మిక్సీ వేసేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, 4 కింద కట్ చేసి దాంట్లో పేస్ట్ పెడతాం కదా, అలాగే ఇది కూడా ఈ పొడి అనేది యాడ్ చేయాలన్నమాట. అంతే, గుత్తి వంకాయలో పొడి యాడ్ చేయాలి. అండ్ ఇలా మిక్సీ వేసుకుంటున్నప్పుడే మనకి కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే వేసేసుకోవాలి. కారం ఉప్పు వేసింది కదా, ఇప్పుడు పసుపు కూడా వేసేస్తుంది. సో అంతా ఇలా మిక్సీ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ వేసుకుంటే ఇంకా డైరెక్ట్గా మనకి వంకాయల్లో అలా 4 కింద కట్ చేసేసుకొని వంకాయలో అలా స్టఫ్ చేసేసుకోవడమే. అండ్ ఈ స్టఫింగ్ని ఆయిల్ వేసుకొని జస్ట్ అలా పెట్టేసుకోవడమే అనమాట. ఫ్రై టైపు చాలా బాగుంది. అండ్ స్టఫింగ్ మిగిలిపోయినా సరే ఆ స్టఫ్ని తీసుకొచ్చి నార్మల్గా వేయించుకున్నా సరే చాలా బాగుంటుందండి టేస్ట్. అండ్ నేనైతే అదే తిన్నాను, బాగా నచ్చిందనమాట. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈ స్టఫింగ్ అయిపోయిన తర్వాత ఎలా చేసుకోవాలి తయారీ విధానం అనేది అయితే చెప్పేస్తాను. నేనైతే ఇది ఫస్ట్ టైం తింటున్నానండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంట్లో కూడా చెన్నై వెళ్ళిన తర్వాత ట్రై చేస్తాను ఒకసారి. అండ్ ఆయిల్ అయితే తగినంత వేసేసుకొని మనం స్టఫ్ పెట్టుకున్న అవి ఉన్నాయి కదా వంకాయలు, అవైతే జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే. అండ్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ పొడి మిగిలిపోతే ఇలా వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తాను. సో పొడి ఉండిపోయింది అని వేస్ట్ చేయకుండా ఆ పొడి కూడా అలా వేసేసుకుంటే ఆ పొడి వల్ల ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట మనకి ఈ ఫ్రైకి. అంటే అయిపోయిన తర్వాత, కర్రీ అయిపోయిన తర్వాత మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. అలాగే గ్రేవీ కింద అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. అండ్ ఈ వంకాయలు మంచిగా ఒక 10 మినిట్స్లో కర్రీ అయితే అయిపోయిందండి. బాగా మగ్గిపోయాయి 10 మినిట్స్కే. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. నేను కూడా తప్పకుండా వెళ్ళి ట్రై చేస్తాను. అండ్ మీకు చూసి బాగుంటుంది అని అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే అస్సలు మర్చిపోకుండా తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. ఇలా కొంచెం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక్కసారి 10 మినిట్స్ అయ్యాక మూత తీసుకుంటే అయిపోయిందండి కర్రీ అయితే. చాలా సింపుల్ ఫ్రై అనేది. ఫ్రై అనాలా కర్రీ అనాలా అంటే కొంచెం కలుపుకుంటున్నాం కాబట్టి కర్రీ ఆర్ ఫ్రై ఏదో ఒకటి మీ ఇష్టం. అండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చామదుంపల పులుసు అయితే అమ్మ చేస్తుందనమాట. సో చామదుంపలు అండ్ చింతపండు తీసుకున్నాము. సో చామదుంపల పులుసు చేసినప్పుడే వంకాయ ఫ్రై చేసిందనమాట. జస్ట్ అలా కొంచెం నంచుక్కి. అండ్ ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని అవి మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసుకోవాలి. ఒక టమాటో అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు చామదుంపల పులుసుకి. అండ్ ఉల్లిపాయ కూడా ఒక ఉల్లిపాయ సరిపోతుంది, ఎక్కువ అయితే అవసరం లేదనమాట. సో ఒక్కసారి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఓపెన్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని చాలా కొంచెం అప్పటికప్పుడు తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా టమాటోలు మగ్గిపోయిన తర్వాత, సో టమాటోస్ మంచిగా మగ్గించాలండి, చాలా బాగుంటుంది అలా మగ్గిస్తే.
అండ్ ఇప్పుడు వచ్చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి అమ్మ అయితే యాడ్ చేస్తుంది. సో, చాలా కొంచెం కొంచెం యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. అంటే పులుసులో టేస్ట్ మరింత పెరుగుతుంది అవి వేస్తే. అండ్ అమ్మ ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసింది. కారం మొత్తం ఏం యాడ్ చేసింది? జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసి మనం తొక్క ఒలిచి పెట్టుకున్న చామదుంపల్ని కూడా అప్పుడే వేసేసాం. సో, చామదుంపలు వేసేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ అండి. ఒక్క 5 మినిట్స్ 5 మినిట్స్ కూడా అక్కర్లేదు. ఓ 3 మినిట్స్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకున్న తర్వాత వెంటనే మనకి ఇలాగా తీసుకున్నాం కదా చింతపండు రసం. సో, చింతపండు రసంని వేసేసుకోవడమే. చింతపండు రసం ఎవరైనా పులుపు ఎక్కువ తిన్న వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదా తక్కువ తిన్న వాళ్ళైతే తక్కువైతే వేసుకోవచ్చు. మా ఇంట్లో మేమందరం ఎక్కువే వేసుకుంటామన్నమాట చింతపండు. సో, చింతపండు వేసుకున్న తర్వాత దీంట్లోకి మరుగుతున్నప్పుడు బెల్లం ముక్క యాడ్ చేసామనుకోండి టేస్ట్ రెట్టింపు అవుతుందనమాట. సో, బెల్లం అయితే మస్ట్ అండ్ షుడ్ అస్సలు మర్చిపోకండి. బెల్లం లేకపోయినా పంచదారన్న వేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అయిపోయిందనమాట. కొత్తిమీర వేసేసాము. అండ్ ఇదొచ్చేసి చెప్పా కదండీ ఇందాక మెయిన్ రోడ్ వెళ్దాము, మెయిన్ రోడ్ చూపిస్తాను అని చెప్పేసి. సో, రాజమండ్రి మెయిన్ రోడ్‌కి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఆర్ట్స్ కాలేజ్ రోడ్ అనమాట. మొత్తం లైట్స్‌తో చాలా నీట్‌గా ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ పెట్టారండి. ఫుడ్ కోర్ట్ వీడియో నేను ఆల్రెడీ తీశాను. ఎవరైనా చూడకపోయినా మిస్ అయిపోయినా పైన ఐ అకౌంట్‌లో ఇచ్చే ఉంటాను. తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. అండ్ ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేస్తే ఇదంతా వై జంక్షన్ అనమాట. వై జంక్షన్ దగ్గర కూడా ఒకటి పెట్టారండి ఏదో ఫౌంటైన్ లాంటిది. సో, వై జంక్షన్ దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు నేను చూపించిన రైట్ సైడ్ ఫౌంటైన్ అండ్ రెండోదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అదండి. ఇదైతే ఫొటోస్ తీసుకోవడానికి గానీ చాలామంది ఉంటున్నారనమాట. చాలా బాగుంది. నాకు కూడా బాగా నచ్చింది ఫౌంటైన్. అండ్ కంపల్సరీ పార్క్ ఏంటి అంతా మంచిగా మార్చేశారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇదేనండి మెయిన్ రోడ్ అయితే మనం వచ్చేసాము. సో, మెయిన్ రోడ్‌లో చాలా ఐటెమ్స్ అయితే ఉంటాయండి. నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చూపించాననే అనుకుంటున్నాను. నచ్చితే కింద లైక్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎలా అనిపించింది? వీడియో బాగుందా? లేదా? అలా కామెంట్ అయితే చేయండి. ఈ మెయిన్ రోడ్‌లో బట్టలేంటి, చెప్పులేంటి, బొట్లు మొత్తం ఆల్ ఇన్ వన్ అనమాట. అసలు రాజమండ్రిలో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఏమన్నా ఐటెమ్ కావాలి అనంటే మీరు ఇక్కడికి వచ్చేస్తే సరిపోతుంది. అండ్ నేను కొన్ని పర్చేస్ అయితే చేసుకున్నాను. అది ఏం పర్చేస్ చేసుకున్నాను అనేది కూడా నేను వీడియోలో అయితే చూపించేస్తాను. అండ్ చూస్తూ ఉండండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. అది ఏం పర్చేస్ చేశాను బానే చేస్తాం పర్చేస్ అయితే. సో, ఏమేం చేసాము ఏంటి అన్నదైతే చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే రోజ్ మిల్క్ కూడా ఉంటుంది. అండ్ రాజమండ్రి ఫేమస్ ఏంటి అనంటే ఫస్ట్ అందరూ చెప్పేది రోజ్ మిల్క్ అనమాట. సో, మేము అది కూడా తాగాము. అవి కూడా వీడియోలో వస్తూ ఉంటాయి. మీరే మిస్ కాకుండా తప్పకుండా అయితే చూడండి. అండ్ నేను సాధ్వికి ఒక బొమ్మ తీసుకున్నానండి. నార్మల్‌గా 100 రూపీస్ అని చెప్పేసి ఒక బొమ్మ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏదన్నా సరే 100 రూపీస్ అని చెప్పారు. సో, నేనైతే నమ్మలేకపోయాననమాట. ఏంటి ఏదైనా 100 అని చెప్పేసి టెడ్డీ బేర్స్ ఏంటి? అసలు టెడ్డీ బేర్స్ అలా రావండి. అండ్ క్వాలిటీ కూడా బాగుంది. క్వాలిటీ బాలేదేమో అని మీరు అనుకోవద్దు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్వాలిటీ వైస్ బాగుంది. రేట్ వైస్ బాగుంది. అందుకని చెప్పి సాత్విక్ అయితే ఒక బొమ్మ తీసుకున్నాను. ఆ షాప్ కూడా ముందు చూపిస్తూ ఉంటాను. వస్తూ ఉంటుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూసేయండి. అండ్ నేను చూపిస్తాలేండి. నేను చెప్తూ ఉంటాను కదా! ఆ షాప్ వచ్చినప్పుడు నేనే చెప్తాను. అది ఇదే అని చెప్పేసి నేనే చెప్తాను. అండ్ నేను నా బర్త్‌డేకి డ్రెస్ వేసుకున్నా కదండీ! నా బర్త్‌డే వ్లాగ్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా పై ఐకాన్‌లో ఇచ్చే ఉంటాను. వెళ్ళైతే చూసేయండి. అండ్ ఆ డ్రెస్ వేసుకున్నది ఇక్కడే అనమాట. అంటే మెయిన్ రోడ్‌లో నేను ఆ డ్రెస్ తీసుకున్నాను. ముస్కాన్ అని
ఒక షాప్ ఉంటుంది. చాలా బావుంటుందనమాట. మార్వాడీస్‌ది అనుకుంటా మేబీ అది. అన్నీ హెవీ డ్రెస్సులయితే ఉంటాయి. చెప్పా కదండీ ఇందాక రోజ్ మిల్క్ తీసుకున్నామని చెప్పి. రోజ్ మిల్క్‌లో 3 వెరైటీస్ ఉంటాయి. రోజ్ మిల్క్ ఒకటుంటుంది. కోవా సెపరేట్‌గా ఇస్తారు. సేమియా కోవా సెపరేట్‌గా ఇస్తారు. 3 ఉంటాయనమాట. మేమైతే సేమియా కోవా తీసుకున్నాము. ఎప్పుడు సేమియా కోవాయే తీసుకుంటామనమాట. అంటే స్వీట్‌కి స్వీటు, సేమియా కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి 2 ఈక్వల్ అయ్యి కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు కోవా ఒకటే తీసుకున్నామనుకో కొంచెం స్వీట్ ఎక్కువైపోతుంది. రోజ్ మిల్క్ తీసుకుంటే రోజ్ మిల్క్ ఏం తాగుతాంలే అనిపిస్తది. అదే సేమియా కోవా తీసుకున్నామంటే మంచిగా ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందనమాట. అండ్ మా అక్క అయితే మిస్ అయిపోయింది. మా అక్క వస్తాను అంది. బట్ వాళ్ళకి వీలు లేక వాళ్ళైతే ఊరు వెళ్ళిపోయారు. సో, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అందుకనే మా అక్క రాలేదు. మా అమ్మ, నేను, నాన్నగారు, సాధ్వి మేము నలుగురం అయితే వెళ్ళామనమాట. కొనుక్కున్నాను, స్టిక్కర్స్ కొనుక్కున్నాను, సాధ్వికి బొమ్మ కొనుక్కున్నాను, చెప్పులు కొనుక్కున్నాను, హ్యాండ్ బ్యాగ్ కొనుక్కున్నాను, ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను, అన్నీ కొనుక్కున్నాను. అన్నీ చూపిచ్చేస్తాను తర్వాత వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అలా వస్తూ ఉంటాయన్నమాట. అండ్ నేను కనిపించకుండా ఎలా అని చెప్పేసి జస్ట్ చిన్న క్లిప్ అయితే నేను తీసుకున్నాను. సాధ్వి ఏమో ఒకసారి నడుస్తూ ఉంటది, ఒకసారి నడనంటది. చిరాకు తెప్పించేసిందండి మొత్తానికైతే. అండ్ మొత్తం ఇయర్ రింగ్స్ ఏంటి, మీకు ఒకవేళ బ్రైడల్ కలెక్షన్ ఏంటి, ఎక్కడన్నా సరే మీరు రాజమండ్రిలో ఉన్నట్లయితే నేను చెప్తున్నా, రాజమండ్రిలో ఉన్నట్లయితే మెయిన్ రోడ్ వచ్చేసి బ్రైడల్ కలెక్షన్ ఏంటి, తక్కువ రేట్లు కదా పోతాయేమో అని అనుకోవద్దు. తక్కువ రేట్లు ఇవి ఒక షాప్లో ఉంటే, ఎక్కువ రేట్లు ఇవి ఇంకో షాప్లో కూడా ఉంటాయి. సో, మీకు అలా అనిపిస్తే మీ పర్చేస్కి తగ్గట్టు, మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు కొనుక్కోవాలనుకుంటే తప్పకుండా ఇలా మెయిన్ రోడ్ అయితే వచ్చేసేయచ్చు. అండ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. సో, బ్యాంగిల్స్ తీసుకుందామని అనుకున్నాం కానీ ఇప్పటికే చాలా ఉన్నాయి. ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ స్కిప్ చేసేసామనమాట. బ్యాంగిల్స్ అయితే తీసుకోలేదు. మిగతా అన్నీ ఏవో అలా అయితే కొన్నాము. చూపిస్తాలేండి తర్వాత. సాధ్విని అయితే అమ్మ ఎత్తుకున్నారు. అండ్ నేను వీడియో తీసుకుంటాను అని చెప్తే ఇంకా అమ్మ ఎత్తుకున్నారనమాట. నార్మల్గా నడుస్తుంది కదా సాధ్వి, కానీ ఒక్కొక్కసారి వస్తుందనమాట దానికి. అందుకని చెప్పి అది నడను అని అంటే నా దగ్గరకు వస్తానంటుంది. అమ్మే ఎత్తుకుంది. నేను ఎత్తుకుంటాను రా అమ్మ అని చెప్పేసి అమ్మ తీసుకుందనమాట. అండ్ నాన్నగారు కొంచెంసేపు, అమ్మ కొంచెంసేపు ఇద్దరు అయితే ఎత్తేసుకున్నారు. నేను అలా వీడియోస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఏంటి ఇంత గుంపుగా ఉన్నారు అని అంటే, అది తక్కువ రేట్లకి షర్ట్స్, అలాగే అంటే లేడీస్, జెంట్స్ వేర్ మొత్తం అంతా ఉన్నదనమాట అక్కడ. అందుకని చెప్పి అక్కడ అంత జనం ఉన్నారు. అండ్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఇద్దరు గొడవ పడ్డారండి. అంటే ఇద్దరంటే వాళ్ళిద్దరే కాదు, అంటే మొత్తం 4 మెంబర్స్ అనమాట. ఈ ఈ రైట్ సైడ్లో ఒక 2 మెంబర్స్ అయితే, లెఫ్ట్ సైడ్లో 2 మెంబర్స్ గొడవ పడుతూనే ఉన్నారు. అండ్ చెప్పులు తీసుకున్నా అని చెప్పా కదా, ఇక్కడైతే తీసుకోలేదు నేను. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఉంటుందన్నమాట. సో, అక్కడైతే చెప్పులు తీసుకున్నాను. అండ్ నేను తీసుకునేటప్పుడైతే ఎలాంటి వీడియో తీయలేదండి. తీసుకున్నాక ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా పెట్టా అనమాట. ఇలా నేను ఏం పర్చేస్ చేశాను అని ఇంటికి వచ్చిన తర్వాత డీటెయిల్డ్గా అయితే చెప్పేశాను. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నా కదా, నేనైతే హ్యాండ్ బ్యాగ్ ఇక్కడే తీసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి. అండ్ నేను ఒకటి చెప్తాను, ఆవిడ 650 చెప్పిందండి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి. సో, నాన్నగారు బేరం బాగా ఆడతారు. అండ్ నాన్నగారు ఉంటే అసలు ఎలాంటి భయాలు, ఎలాంటి చింతలు ఉండవన్నమాట. సో, 650 అయితే 250కి అడిగారు నాన్నగారు. ఆవిడ ఫైనల్‌గా 350 ఇస్తాను లేకపోతే లేదని చెప్పింది. కానీ నాన్నగారు ఏమన్నారంటే 250 అయితేనే తీసుకుంటామని చెప్పారు. సరే నెక్స్ట్ దానికి వెళ్దాంలే, నెక్స్ట్ ఎదురు ఉంటాయి కదా చూద్దాంలే అని తీసుకువెళ్తుంటే ఆవిడేమో ఆపేసి సరే రండి తీసుకోండి అని చెప్పిందనమాట. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి, లెదర్ టైపే ఉంది. సో, 250కి అయితే నా హ్యాండ్ బ్యాగ్ నేను పర్చేస్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ అవి వచ్చేసి సెంట్ బాటిల్స్, రూమ్ స్ప్రేస్ ఉంటాయి కదా, అవి రూమ్ స్ప్రేస్ అనమాట. అండ్ మొత్తం మెయిన్ రోడ్ అంతా ఆల్మోస్ట్ చూపించానని అయితే అనుకుంటున్నాను నేను. ఇది రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు వీడియో అనమాట.
ఇప్పటి వరకు చూపించింది వెళ్తున్న వీడియో, ఇప్పుడు చూపిస్తుంది రిటర్న్ వస్తున్నప్పుడు వీడియో అనమాట. ఇలా రిటర్న్ వస్తున్నప్పుడే సాధ్వికి బొమ్మ తీసుకున్నాం అనమాట. ఈలోపు అది ఉండట్లేదు కదా అని చెప్పి నాన్నగారు బుడగలు ఊదుతారు కదా, బెలూన్స్ వస్తాయి కదా దాంట్లోంచి, అదైతే తీసుకున్నారు. సాధ్వి చేత్తోనే పట్టుకొని ఉన్నది, అసలు ఎవ్వరికి ఇవ్వనని చెప్పేసింది. అండ్ ఇదేనండి నేను చెప్పింది, ఏదైనా 100 రూపీసేనంట. ఫస్ట్ అయితే ఒక ట్రైన్ బొమ్మ చూసాము, ఆ తర్వాత ఏమో చిన్న పిల్లి బొమ్మలా ఉంది క్యాట్ లాగా, అది చూసాము. అది చూసిన తర్వాత ఇటు సైడ్ వచ్చేస్తే మనకి టెడ్డీ బేర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అవి కూడా అవి ఆ రేటేనా లేకపోతే కొంచెం ఎక్కువ అని అడిగితే ఏదన్నా అదే రేటు 100 అని చెప్పారు. సో ఎప్పుడు కార్లు అవి ఆడుతూ ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా దానికి వెళ్ళిపోయామన్నమాట. టెడ్డీ బేర్ అయితే అది టెడ్డీ బేర్ కాదు, జస్ట్ అమ్మాయి బొమ్మలా ఉంటుంది, ఇంకా ఆడుకుంటుంది కదా అని చెప్పేసి అదైతే తీసుకున్నాము. ఎప్పుడు బొమ్మలు ఎందుకులే అని చెప్పేసి అమ్మాయి బొమ్మలాగా తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంటికి వచ్చేసాము, ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇంటికి అయితే వచ్చేసామండి. సో ఏం బై చేసుకున్నాము, ఏం పర్చేస్ చేసుకున్నాను అనేది ఇప్పుడైతే చూపించేస్తాను. చూడండి, రెడీగా ఉన్నాయన్నమాట, రెడీగా పెట్టాను, చూపిస్తాను. చూడండి, సాధ్వికి ఏమో బొమ్మ తీసుకున్నాను అనమాట. 100 రూపీస్ అంట, చాలా బాగుంది, అందుకని తీసుకున్నాను అనమాట. అండ్ నేనైతే హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. నా హ్యాండ్ బ్యాగ్ కొంచెం బాగాలేదనమాట, అందుకని చెప్పి హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవైతే స్టిక్కర్స్ తెలిసిందే. అండ్ నేనైతే చెప్పులు తీసుకున్నాను, నాకైతే బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చేయలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ లక్స్ గ్రీన్ అనమాట చెప్పులు, అండ్ ఇది కూడా ఒకే కలర్ అనమాట. సో ఇవి వచ్చేసి సాధ్వికి హెయిర్ క్లిప్స్, టోపీ టైప్ అనమాట, క్యాప్ టైపు, చాలా బాగున్నాయి. అండ్ సాధ్వికి ఒకటి, చార్వికి ఒకటి అనమాట. ఇవి రెండు సాధ్వికి. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయండి. సో ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి సాధ్వికి రోజు పెట్టడానికి బాగుంటాయి క్లిప్స్ అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ ఇది హెయిర్ బెండ్ అనమాట, చూడండి ఎంత వెరైటీగా ఉందో, చాలా వెరైటీగా ఉంది, చాలా బాగుంది. సో అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాము. అండ్ ఇది చార్విక్ అనమాట. అండ్ ఇవి కూడా చార్వికే. అండ్ ఇవి హెయిర్ బ్యాండ్స్, అమ్మకొకటి నాకొకటి. అండ్ ఇవి నాకే. ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను, నాకైతే బాగా నచ్చాయి అన్నమాట, మంచి సింపుల్గా. సో ఇవి ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపించా కదా ఇందాక, ఆ ఇయర్ రింగ్సే 2 సెట్స్ ఏమో కలర్స్ తీసుకున్నాము, 2 సెట్స్ ఏమో నార్మల్వి వైట్ కలర్స్ తీసుకున్నాం అన్నమాట. 2 నార్మల్వి, 2 ఏమో కలర్వి. మొత్తానికి మా షాపింగ్ అయితే అలా జరిగిందండి ఈరోజు. బాగుంది కదా, మీకు కూడా నచ్చాయా? ఏం నచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎంతవరకు చూపించగలనో అంతవరకు అయితే వీడియో చూపించేశాను. మీకైతే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియోస్ పెడుతున్నానో ఆ వీడియోస్ అనేవి మీ ఫోన్లోకి నోటిఫికేషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ హ్యాపీగా మీరు నా వీడియో చూసేయచ్చు ఇప్పటి నుంచి. సో దట్స్ వై అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే మరి చేయాల్సిందే, సబ్స్క్రైబ్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి, టాటా.